హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హారిక కిచెన్లో మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్స్, బంగాళదుంపలు ఆయిల్లో వేసుకుంటాను. కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కస్తూరి మెత్తి వేసాను ఫ్రెండ్స్. అన్నీ ఒక దాంట్లో వేసుకొని టమాటాలు సపరేట్ చేసి ఉల్లిపాయ, బంగాళదుంప ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయతో పాటు బంగాళదుంపలు కూడా మగ్గిపోతాయి. కొంచెం ఉప్పు వేసుకున్నాము. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్ మేకర్ని చక్కగా పిండుకొని ఒక మూతలో వేసుకున్నాం. అన్నీ పిండి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ అంతా తీసేసాను. అసలు అయితే చిన్నప్పుడు ఈ పీసెస్ చూస్తే వెజిటేబుల్ రైస్ చేసేవాళ్ళు కదా, పలావ్ బిర్యానీలో వేసేవాళ్ళు. ఇది చూసి నేను చిన్నప్పుడు అసలు మటన్ ముక్కలే అనుకునేదాన్ని ఫ్రెండ్స్. ఈ పీసెస్ అలాగే ఉంటాయి, తెలియదు కదా అప్పుడు. ఇవి చూసి మటన్ ముక్కలు అనుకునేదాన్ని. ఇంకొంచెం వేగితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్. మటన్ బంగాళదుంప ఎలాగైతే వండుకుంటామో సేమ్ అంతే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఇష్టం, పిల్లలకి ఇష్టమే. కానీ ఇవి కొంచెం బంగాళదుంపలు కొంచెం అవాయిడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు. కొంచెం వాతం లేకుండా ఉండాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ దుంపల్లో ఉండే వాతం కొట్టేసిద్ది ఫ్రెండ్స్. ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మూత పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఈ స్టేజీలో ఉన్నప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలులో ఎప్పుడు కంపల్సరీ ఉండాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేసేద్దాం. వేసేస్తే ఆయిల్తో పాటు మసాలా కూడా పడుతుంది. మసాలా పట్టిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి ఆయిల్ అంతా మసాలా దీనికి అప్లై అయిందనుకోండి, మీకు సేమ్ మటనే లాగా ఉంటుంది. చూసారా, చపాతీకైనా వైట్ రైస్కైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్ తినాలనిపించినప్పుడు అంతా మిల్ మేకర్ వండుకోండి, సరిపోతుంది. నేనైతే రైస్ పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. 2 త్వరగా ఉడికాయి. చూసారా, ఆలు మటన్ లాగా ఉంది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మిర్చి ఎక్కువ వేసాను. అచ్చగా పచ్చికారంతో కూడా చేసుకుంటారు, కానీ నేనైతే మరీ వైట్గా ఉంటుంది కదా, కలర్కి అలవాటు పడతాం కదా మనం. కలర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు టమాటా వేసేద్దాం ఫ్రెండ్స్. టమాటా కూడా ఉరికినే మగ్గిపోతుంది. ఇది మగ్గిపోయిందంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. కొంచెం మసాలా, కొబ్బరి పొడి జల్లుకొని కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ముందు టమాటా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, టమాటా కూడా మగ్గిపోయింది. కూర రెడీ అయిపోయినట్టే. మనకు గ్రేవీ కావాలి కాబట్టి చపాతీలోకి అయితే ఇలాగే తినేయచ్చు ఫ్రెండ్స్. రైస్లోకి కాబట్టి వాటర్ పోస్తున్నాను. సేమ్ మటన్ కర్రీ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకొని తినండి. మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిస్తాను. ఉడికిన తర్వాత కొంచెం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.
చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, చక్కగా ఉంది కదా. ఇది మిల్ మేకర్ అంటే ఎవరు నమ్మరు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు చేసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. వారం అంతా వచ్చిద్ది. ఒకరోజు చేసుకున్నామంటే మనం వారం అంతా వచ్చిద్ది. ఎక్కువ చేసుకుంటే నెల అంతా వచ్చిద్ది. కాకపోతే మనకి స్మెల్ మారిద్దని కొద్ది డౌట్ ఉంటే వారానికి సరిపడా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలా వేసేసాను. కొత్తిమీర కూడా జల్లేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ ఆలు కర్రీ రెడీ. రైస్కి, పుల్కాకి, చపాతీకి, ఫ్రైడ్ రైస్కి, ఏ కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే ఏ కర్రీ కూడా దీని ముందు పనికిరాదు ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ కొట్టండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా మీతో పాటు నడవాలనుకుంటున్నాను. చెయ్యి అందిస్తేనే కదా ఫ్రెండ్స్ నడవగలుగుతాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారుగా, మీరు తప్పకుండా లైక్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే వంట అయితే చేసేసాను. క్యారేజీలు కట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మిల్ మేకర్ కూడా లూజ్ బాగోవు ఫ్రెండ్స్. లూజ్ అమ్ముతారు, అవి బాగోవు. కంపెనీ ప్యాకింగ్ వస్తుంది, అవి చాలా బాగుంటాయి. న్యాచురల్ మటన్ లాగే ఉంటాయి. ఈ బయట విడిగా బస్తాల్లో పెట్టి లూజ్ అమ్ముతారు. అవి అయితే మనం నీళ్ళలో వేయంగానే మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఆపేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.